క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు కూడా వాక్యము పంపడం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి అధ్యాయం ఆదికాండము 28వ వచనం, మనుష్యుని దేవుడు సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనే ఆలోచన మనకు అవసరం. మొదటి సృష్టిలో దేవదూతలే ఉండేవారు. అయితే సాతానుడి ద్వారా మొదటి సృష్టి పతనమై ఆ దేవదూతలు పరలోకమునకు, పాపం చేసిన వారు పాతాళమునకు ప్రత్యేకించబడ్డారు. అందుకని దేవుడు తిరిగి నూతనమైన సృష్టిని కలుగజేసి అందులో దేవుడు నరులను ఉంచుటకు ఉద్దేశించాడు. ఆయన నరులను నేలమంటితో చేసి తన పోలికలో తమ స్వరూపంలో నరులను చేశాడని, ఆ నేలమట్టితో చేయబడ్డ నరుని నాసికలో జీవవాయువును ఊదగా అతడు జీవించు ఆత్మ ఆయనని, వారిని పురుషునిగాను స్త్రీనిగాను చేశాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దీనిని గురించి ఇంకా కొంచెం ముందుకు వివరంగా తెలుసుకోవటానికి ప్రభువు మనకు సహాయం చేయని. నరుని చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దానిని లోబరుచుకొనుడి అని చెప్పాడు. 5 ప్రత్యేకమైన విషయాలను ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అంటే నరుని దేవుడే చేశాడు. తమ పోలికలో తమ స్వరూపంలో నరుని నాసికలో ఆయనే శ్వాసము ఊదాడు. ఆ వ్యక్తి జీవించు ఆత్మ అయ్యాడు. అంటే మొట్టమొదట నరుని చేసినప్పుడే ఆ నరునిలో నుండి ఫలించడం అంటే సంతానోత్పత్తిని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అంటే దాని అర్థము దేవదూతలకు సంతానాభివృద్ధి లేదు. కారణం, మనుషులకు ఉన్నటువంటి రీతిగా దేవుడు దేవదూతలలో పుట్టించలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16, యెషయా 6:3, ప్రసంగి 19:1-6, ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక 1:21 ఈ వాక్యాలలో చదువుకున్నట్లయితే ఆత్మలకు లేకపోతే దేవదూతలలో ఉన్నటువంటి ప్రత్యేకత మనకు కనిపిస్తూ వస్తాయి. అవి పరిశుద్ధమైనవి. ప్రియులారా, గమనించవలసిన విషయం రెండవది, దేవుడు మనిషిని నేలమంటితో చేశాడని ఉంది. కాబట్టి ఈ నిర్మాణాలు వేరు. దేవుడు సంతానమును మనుష్యుల ద్వారా పుట్టించటానికి ఆయన అర్హుడే. అనగా దేవుడు మనిషిని చేసేటప్పుడు నేలమంటితో చేసి వాని నాసిక జీవవాయువును ఊదగా జీవించు ఆత్మ అన్నాడు. అనగా మనిషిలో దేహము ఆత్మ రెండు కూడా ఇమిడి ఉన్నాయని. ఒక విధంగా చెప్తే మనుషుని శరీరంలో ప్రాణం ఉంది, మనుషుని శరీరంలో ఆత్మ కూడా ఉంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే మనుషులు స్త్రీనిగాను పురుషునిగాను చేసిన తరువాత వారి దగ్గర నుండి సంతానోత్పత్తి కలుగుటకు దేవుడు ఆ క్రియను ఏర్పాటు చేసి పెట్టాడు. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుల సంబంధము ద్వారా ఆ గర్భంలో ఏర్పడిన పిండం ఆ తర్వాత ఆ బిడ్డను తల్లి ప్రసవించే ఈ మధ్యకాలంలో దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డలో ఆత్మని పుట్టించగలడు అని చెప్పగలం. శరీరం ఆ పిండోత్పత్తి అవుతున్న కాలంలో ఆ బిడ్డలో స్వతహాగా క్రియలు చేసుకొనటానికి అనుకూలాలు లేవు. అయితే బిడ్డ పుట్టి మధ్యలో అతనిలో దేవుడు ఆత్మను ప్రవేశింపచేయడానికి శక్తిమంతుడు. ఆ రీతిగా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆత్మలను సృష్టించువాడు కూడా ఆయనే. అనగా ఆత్మలకు కర్త ఆయనే, శరీరములకు కూడా కర్త ఆయనే అని బైబిల్ చాలా విషయాలు చెప్తూ వస్తుంది. మీరు సంఖ్యాకాండం 16:22 వచనం, 27వ అధ్యాయం 15వ వచనంలోను, ప్రసంగి 12:7 చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాదు
జకర్యా 12:1, హెబ్రీ పత్రిక 12:9, యెషయా 42:5 వాక్యాలలో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రసంగి 12:7లో మనుషుడు చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని తీసుకెళ్ళి మట్టిలో పాతిపెట్టిన పిదప ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది అని చెప్తాడు. అనగా అక్కడ శరీరము ఆత్మ వేరుపరచబడతాయి. ఆ ఆత్మను దయచేసిన వాడు దేవుడే గనుక ఆ దయచేసిన ఆత్మ దేవుని వద్దకే వెళుతుందని వాక్యం సెలవిస్తుంది. దీనిని బట్టి మనుషులు అనగా స్త్రీ ప్రసవించే ఆ పొద్దులలో గర్భములో పిండముగా ఏర్పడిన నాటి నుండి ప్రసవించు దినము లోపుగా ఆత్మను ఆ శరీరంలో అమర్చువాడు ఆయనే. అందుకనే బైబిల్ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, దేవా, నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణము చేసినది మీరే కదా అని అంటాడు. అనగా దానర్థము శరీరంలోని ఆత్మని అమర్చినవాడు, ఆ శరీరమునకు రూపురేఖలను చేసినవాడు ఆ గొప్ప దేవుడే. అయితే సంతానము అనేటటువంటిది ఆ మొదటి మనుషుల్లో కలగటానికి దేవుడు ఆ క్రియని ఏర్పాటు చేశాడు. మనుషులు అనగా స్త్రీ బిడలను ప్రసవించేటప్పుడు ఒక దేహాన్నే కాదు, దేహాత్మలను కలిపి ప్రసవించే శక్తిని కూడా దేవుడు దయచేశాడు. కాబట్టి వాక్యంలో చదువుకున్నట్లయితే ఆయన దేహమునకు కర్త, ఆత్మకు కర్త కూడా అని బైబిల్లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 44:24, ఇర్మియా 1 వచనాల్లో, కీర్తన 139 13-14 వచనాలలో చదువుకుంటే అక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వింటున్న దైవ జనాంగమా, దేవుడు ఎంత శక్తి సామర్థ్యవంతుడో గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ కృపగల దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుని ఆ వరము ద్వారా కూడా కొందరు పుట్టారు. చూడండి, అబ్రహాముకు వృద్ధాప్యంలో దేవుని వరమున ఇస్సాకు పుట్టాడు. జకర్యా ఎలిజబెతులకు వృద్ధాప్యమున దేవుని వరమున సమూయేలు పుట్టాడు, యోహాను పుట్టాడు. అయితే హన్నాకు దేవుని వరమున సమూయేలు పుట్టాడు. దేవుని వరమును పుట్టిన లేక ప్రకృతి ధర్మ ప్రకారముగా పుట్టిన ఆ వ్యక్తి శరీరంలో దేహాత్మలు అనేటటువంటివి కనగలిగే శక్తిని దేవుడు ఇమిడ్చాడు. ఈ ముగ్గురు కూడా సమూయేలు కానీ, ఇస్సాకు కానీ, యోహాను కానీ దేవుని వరమున పుట్టినటువంటి వారే. అయినప్పటికీ ఒక మానవ శరీరంలో ఆ దేహాత్మలను ఇమిడ్చి వారిని ప్రసవించు రీతిగా ఆ దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా దేవుని యొక్క ప్రణాళిక, ఒకవేళ మనుషులు ప్రసవిస్తే శరీరము ప్రాణమును ప్రసవించగలరు. శరీరము ప్రాణము జంతువులకు ఉన్నాయి, వాటి లక్షణములు వేరేగా ఉన్నాయి. అయితే మనుషుడు ఒక బిడ్డకు జన్మనిస్తే శరీరము ప్రాణము ఆత్మ ఉంటుంది. ఈ శరీరము ప్రాణము ఆత్మ ఉన్న మనిషిలో లక్షణాలు వేరు. అంటే మనిషికి మనస్సాక్షి ఉంటుంది, జ్ఞానము కూడా ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది, వినయం ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది. అయితే మనుషులకున్న ఈ శ్రేష్టమైన లక్షణాలు వాటికి ఉండవు కదా, ప్రాణము శరీరం ఉన్నటువంటి జీవులకు ఉండవు కదా. కాబట్టి ఆత్మలనైనా శరీరములనైనా ఆ కృపగల దేవుడే తల్లి గర్భములో ఇమిడ్చి వాటిని ఈ లోకంలోనికి ఆ తల్లి ప్రసవించు రీతిగా చేయగల శక్తి ఆ గొప్ప దేవుడికే ఉంది. కాబట్టి ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆయన మనుషులను చేయి ఉద్దేశం ఆటలను శరీరాలను ఇవన్నింటినీ కూడా కలిపి ఆ కృపగల దేవుడు ఒక శరీరముగా తల్లి గర్భంలో నుండి పుట్టుటకు ఆయన కృప చూపెట్టాడు. వాడు అనంత గొప్ప దేవుని పాదముల చెంత నిజంగా కృతజ్ఞతలు చెల్లి కూడా ప్రాణము శర్మ కలిగిన వారినిగానే చేశాడు. ఆ రీతిగా చేసినందుకు దేవాది దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈ నిర్మాణమును బట్టి ఒక్కసారి ప్రభుని మహిమపరచాలి. నిన్ను నీవు ఊహించుకో,
వెళ్ళి అద్దము దగ్గర నిలబడి నీ శరీరం యొక్క నిర్మాణం, నీ లోపల సంచరిస్తున్న ప్రాణం, నీ లోపల నివసిస్తున్న ఆత్మ, ఇవన్నీ కూడా దేవునివే. వీటిని తల్లి గర్భంలో ఉంచి ఆమె ప్రసవించున్నట్లుగా మనల్ని చేశాడు. ఆహా, దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పవి! దైవ జనాంగమా, ఈ రీతిగా ప్రభు మనుషుని చేయటానికి కారణం వారు అభివృద్ధి పొందాలని, ఫలించాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని, దానిని లోబర్చాలని. ఒక రీతిగా శారీరకంగా మనం ఫలిస్తూ ఉన్నాం, ఆత్మలో కూడా ఫలించాలి ప్రియులరా. కాబట్టి శారీరకంగా మనకు పిల్లల్ని దేవుడిచ్చాడు, వారికి పిల్లల్ని దేవుడిచ్చాడు. మనం ఫలిస్తూనే ఉన్నాం. మన తల్లిదండ్రులకు మనల్ని ఇచ్చాడు, ఫలిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా కూడా ఫలించాలి ప్రియులరా. గమనించాలి, ఆత్మీయంగా ఫలించడం అనేది. ఈ తరువాత రెండవ భాగంలో మీతో మాట్లాడుటకు కృపగల దేవుడు సహాయం చేయని. దైవ జనాంగమా, ఈ వాక్యాన్ని మీరు వింటూ మీకు తెలిసిన వారికి కూడా పంపాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆ రీతిగా దేవుని యొక్క స్వార్థ పరిచర్య మీ ద్వారా కూడా విస్తరించబడని ఆయన అనంతమైన కృపను బట్టి ఈ రీతిగా ఫేస్బుక్లోను, వాట్సాప్లోను దరిదాపు ప్రతి ఉదయం 6,000 మందికి పైగా ఈ యొక్క వాక్యాలు వెళుతూ ఉన్నాయి. ఇది ఇంకనూ దేశమంతా, ప్రపంచమంతా వ్యాపించు రీతిగా మీరు కూడా పని చేయాలని ప్రభువు నామములో మీ అందరికీ నా 2 చేతులు తెలుస్తున్నాను. ఇచ్చిన భారం ఆదికాండము నుండి దేవుని వాక్యాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలని, ఆ కోరిక దేవుడు ఫలించలాగన మీరు ప్రార్థించి ఈ కార్యములో పాల్పంపులు పొందాలని మనవి చేసుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.